నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ వారే నిర్వహించిన టూకెరన్ ముఖ్య అతిథులుగా మిరుదొడ్డి ఎస్ఐ పరశురాములు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మిరుదొడ్డి ఎస్ఐ పరశురాములు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని నివారించడానికి నా వంతుగా తొలి ప్రయత్నం మన నియోజకవర్గం నుండే మొదలుపెట్టినందుకు ఈరోజు సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ మరియు యాంటీ డ్రగ్స్ యూత్ తోట కమలాకర్ రెడ్డి వారిని అభినందించిన తెలంగాణ సమాజానికి చీడ పురుగుల డ్రగ్స్ మహమ్మారి వచ్చి చొరబడింది. తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిరుదొడ్డి ఎస్ఐ పరశురాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. యువశక్తి చేసినటువంటి పోరాటం చూసినాం. యువకులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పేసి అంటా ఉంటారు. ఒక 100 మంది యువకులు కనుక నా చేతికి వస్తే, నాకు దొరికితే మొత్తం ఈ దేశ భవిష్యత్తునే మార్చి చూపిస్తా అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పాడు. అట్లాంటి యువకులు ఎందుకో ఏమో గాని కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా దారి తప్పినట్టుగా కనిపిస్తా ఉంది. వాళ్ళకు కొన్ని వ్యసనాలు అలవాటు అవుతా ఉన్నాయి. లేకుంటే ఇక వాడు బతకలేడు. ఒక్కసారి కనుక వాడికి అలవాటు అయింది అని అంటే వాడి ఆరోగ్యం చెడిపోతుంది, ఆర్థికంగా దెబ్బతింటాడు, సమాజంలో వాడి గౌరవం పోతుంది. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడిని గౌరవించరు, చుట్టాలు ఎవరు ఇంటికి రారు. అసలు వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాదు. వాడు వాడిని ఎత్తి వాళ్ళ కొట్టుకుంటాడా లేకపోతే మన నెత్తి వాళ్ళ కొడతాడా అర్థం కాదు. అరే బాబు ఇది తప్పురా అంటే వాడు తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది, వాడి మైండ్ పనిచేయదు. అట్లా డ్రగ్స్ అలవాటు అయినోడు పూర్తిగా వాడి జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మరి వాడు ఒక్కడే నాశనం అయిపోతాడు అంటే కాదు. వాడు మెల్లగా ఏం చేస్తుంటాడంటే పక్కోని రుద్దుతాడు, వాడు ఇంకోని రుద్దుతాడు, మొత్తం ఊరంతా నాశనం చేసి మత్తుల మైకంలా అందరికి కూడా అలవాటు చేసి పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాడు వాడు. మరి అట్లాంటి వాటి జోలికి పోకుండా ఉండడం కోసమే పొద్దున్న లేస్తే మనం వెనకట బావి దగ్గరికి పోయి పనిచేసి అప్పుడు మంచి ఫుడ్, మంచి పౌష్టికమైనటువంటి ఆహారం, కల్తీ లేని అన్నం తిన్నాం కాబట్టి గట్టిగా ఉండేటోళ్ళం. ఇప్పుడు దూరం చేసి బంగారు భవిష్యత్తు వైపు వాళ్ళని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి ఒక సంస్థను పెట్టి ఈరోజు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ దీంతో కొలాబరేషన్ చేసి గ్రామాల మీద మిరుదొడ్డి మండలంలో ఈ కార్యక్రమం చేసుకుంటా వస్తున్నాం. ఇది 5వ రోజు. ధర్మారము, లక్ష్మీనగరు, కొండాపూరు అందే తర్వాత ఈ రోజు మన అల్వాల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. కాబట్టి డ్రగ్స్ ను మన అల్వాల గ్రామంలో వచ్చి ఉంటే దాన్ని తరిమి కొట్టాలి. ఒకవేళ రాకపోతే మన ఊరు బార్డర్లనే పొలిమేరలనే ఆపి మా ఊర్లకు ఇది రానియమని చెప్పేసి అందరం తీర్మానించుకోవాలి. దానికే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ చక్కటి కార్యక్రమానికి మనం పిలవంగానే సార్ కూడా ప్రతిరోజు లేచి మినిమం 5 నుంచి 10 కిలోమీటర్లు మన ఎస్ఐ పరశురాములు గారు రన్ చేస్తూ ఉంటారు. ఆయనకు మొదటి నుంచి అట్లా అలవాటు ఉన్నది కాబట్టి ఆయన యుక్త వయసులో అంటే సమాజ సంక్షేమాన్ని కోరి అందరి ఆరోగ్యాన్ని కూడా మనసులో పెట్టేసుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిరుదొడ్డి మండల పరిధిలో నిర్వహిస్తున్న ఈ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనే ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు ముఖ్యంగా దీని యొక్క వ్యవస్థాపన కార్యకర్త ఎవరైతే ఉన్నారో కమలాకర్ రెడ్డి, దానికి అతనికి సహాయం అందించిన మిగతా వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ఇది మన కోసమే, మన ఆరోగ్యం కోసమే, మన సంక్షేమం కోసమే అని గట్టిగానే కొట్టేసి చిన్న తప్పులు చేసిన దానికే 37 రోజులు 50 రోజులు జైల్లో ఉండబెట్టేసినాం. ఎందుకు అనంటే సమాజంలో మార్పు రావాలి. జైళ్ళు అనేటి సంస్కరణ కేంద్రాలు, మిమ్మల్ని సంస్కరింపజేసి బయటకు పంపిస్తాయి. అవి మా పోలీస్ స్టేషన్ కూడా అంతే.
మేము సంస్కరింపజేస్తాం అంతే తప్ప నాకు భయపడాలని ఉండదు. నేను వచ్చి ఈ మిరుదొడ్డి మండలానికి పనిచేసిన కొద్ది సమయంలోనే ఎంతో కొంత మార్పు తీసుకు చెడు ప్రభావాలు పూర్తిగా అర్థం చేసుకుంటూ వాటి వాడకాన్ని పునరుద్ధరించడానికి మరియు వాడకానికి దూరంగా ఉంటాము. మిత్రమండలి వ్యతిరేకిద్దాం బాలకతం వ్యారను గోవరాకు పట్ల దూరం చేసేందుకు ప్రయత్నిస్తాము. సమాజంలో మాదకత చేసి మెడలు వాళ్ళ కొడుకు సాధించాడు. కానీ తల్లి లైఫ్ లో ఏదైనా సాధించాలంటే గణేష్ వేదిక ఈ మిరుదొడ్డి మండల యువకులందరి తరఫున కంగ్రాచులేషన్ తెలుపుతాను, అభినందిస్తాను. క్రీడలు మనలో సంకల్ప శక్తి, ఒడిదుడుకులను అధిగమించే సామర్థ్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం నందు జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సీఎం కప్ 2024 క్రీడా పోటీలలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. రాము కాయన్ పెట్టుకో కాబట్టి మరి ఈ విధంగా మనకు ఉండేటటువంటి వాటితో మీరు గెలవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఓడిపోయిన వారు మరి మేము ఓడిపోయినామని నిరాశ చెందకుండా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ మనకి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా మన గద్వాల జిల్లా పేరు ప్రతిష్ట. పీఈటీలకి స్కూల్స్లో స్టూడెంట్స్కి పీఈటీస్కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, అవునా కదా? స్కూల్స్లో మిగతా టీచర్స్ అందరినీ స్టూడెంట్స్ లైక్ చేయడమో కానీ పీఈటీస్ అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే ఆ పీరియడ్లో ఎలాంటి హోంవర్క్ ఉండదు, మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. సో మనందరికీ తెలిసిందే క్రీడలు అనేవి సవాళ్ళని మనం సమర్థంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడమే ఎడ్యుకేషన్. ముఖ్యంగా అట్లాంటి స్కిల్స్ మనకి స్పోర్ట్స్లో ఎదురవుతాయి. జీవితంలో మనకి ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఓడిపోయినట్లు ఫీల్ అవుతాం. మళ్ళీ అక్కడి నుంచే జీవితాన్ని మరలా స్టార్ట్ చేయాలి. అలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు ఆటలో కనపడతాయి. అది కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అన్నిట్లో కూడా మనం ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితి నుంచి కూడా మనం కొన్నిసార్లు విజయం వైపు అడుగులేస్తాము. అలాంటి స్కిల్స్ అనేవి మీకు లైఫ్లో కూడా రేపు జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి సమస్యల్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి. సో మిమ్మల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది, అరే మనము అంత స్థాయిని తట్టుకోగలమా అని. మీలో ఆ క్యాపబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానికి కావాల్సినటువంటి క్రమశిక్షణని మనం కార్యక్రమానికి వచ్చిన ఎస్పీ గారికి, సిఓ గారికి, సిఐ గారికి, ఎంఈఓ గారికి, వాళ్ళు ముఖ్యంగా డివైఎస్ ఆనంద్ గారికి. సో ఇయర్ రిటైర్ అవుతున్నారని తెలిసిందే ఈ మంత్.
సో మంచి లాస్ట్ టోర్నమెంట్ ఇచ్చేస్తున్నారు అఫీషియల్గా. సో మీకు ముఖ్యంగా, అలాగే ఇక్కడ వచ్చిన అందరు పీటీస్ అందరికీ కూడా నమస్కారం. సో మార్నింగ్ నుంచి ఆడి అందరూ అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. సో సన్లో ఇది కూడా ఉన్నాయా? అవునా, ఓకే, గుడ్. సో ఇదే ఎంతూజియాజం ఉండాలి. ఇంకా ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది అన్నారు. సో మీకు చూసిన నాకు స్పోర్ట్స్ అనే దాని గురించి, ఇది ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీగా కాకుండా అకాడమికల్గా కూడా ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, నేను సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూకి 3 times వెళ్ళినా నేను, యూపీఎస్సీ ఎగ్జామ్స్. సో థర్డ్ టైం ఐఏఎస్గా సెలెక్ట్ అయింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూ వాస్ మోస్ట్లీ రిలేటెడ్ టు స్పోర్ట్స్. సో అక్కడ మన డిఎఫ్ అని ఉంటుంది, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని. దాంట్లో అడిగారు మీ హాబీస్ ఏదంటే, సో నా దాంట్లో వాలీబాల్ నేను కూడా స్కూల్ లెవెల్లో ఆడుతుంటా. సో అప్పుడు అడిగినారు క్వశ్చన్స్. సో మీరు స్పోర్ట్స్ ఆడినారు కదా, ఏం నేర్చుకున్నారు? స్పోర్ట్స్ నుంచి వాలీబాల్ ఆడినారు అన్నారు కదా, ఏం నేర్చుకున్నారు అనేది నాకు సెకండ్ క్వశ్చన్. ఆల్మోస్ట్ 30 minutes ఇంటర్వ్యూలో 15 minutes దీని గురించినే వచ్చింది. తర్వాత నా 3 ఇంటర్వ్యూలో దిస్ ఈజ్ ద హైయెస్ట్. 3 times ఇంటర్వ్యూకి వెళ్ళినాను. సెకండ్ టైం మనకి ఇక్కడ అడిగినప్పుడే నాకు హైయెస్ట్ అరౌండ్ 180 వచ్చింది ఇంటర్వ్యూలో. సో అప్పుడు అంటే అడిగినారు ఏంటి, వాట్ ఈస్ స్పోర్ట్స్, ఏం నేర్చుకున్నారని. సో ముఖ్యంగా నేను అప్పుడేం చెప్పినానంటే, స్పోర్ట్స్ అంటే టీం వర్క్. సో ఇప్పుడు మనం వాలీబాల్ ఆడుతున్నాం, ఏదైనా గేమ్స్లో అథ్లెటిక్ ఉంటుంది, ఇండివిజువల్ గేమ్స్, అలాగే గ్రూప్ గేమ్స్, గేమ్స్ లాంటిదో. సో ఒక టీంలో ఒక 5-6 members అందరికీ కలుపుకొని, ఇప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఏ స్థాయికి వెళ్ళినా కొంచెం అందరినీ కలుపుకొని యాజ్ అ టీం పని చేయాలంటే, అది మనం ఈ గేమ్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటాము, లీడర్షిప్ ఎబిలిటీస్. తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పినారు, ఎప్పుడు మనం ఓడిపోతున్నామన్నా కూడా గెలుస్తామన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఏముంటుంది, అది స్పోర్ట్స్ నుంచి కూడా నేర్చుకుంటాము. నేను కూడా ఇట్లానే మన స్కూల్లో కూడా తాలూక్ లెవెల్ స్పోర్ట్స్ అవుతుంది, తాలూక్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్. సో తాలూక్ లెవెల్ స్పోర్ట్స్ నాకు ఇంకా గుర్తుంది. మనము ఈవెన్ ఐఏఎస్ ట్రైనింగ్లో కూడా మనకి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో కూడా ఉంటుంది. అక్కడ కూడా మనం వాలీబాల్ ఇట్లానే ఆడుతున్నప్పుడు ఫస్ట్ సెట్ గెలిచినాము, సెకండ్ సెట్ ఓడిపోయినాం. మన స్కూల్లో కూడా అట్లనే అయింది. బట్ 3 set డిసైడర్, 5 set డిసైడర్ అని ఉంటుంది. సో మన విల్ పవర్ ఏముంటుంది, విల్ పవర్ అనేది ఓడిపోయినప్పుడు కూడా అరే ఒక సెట్ అయిపోయింది ఇంకా మనం గెలవలేమని అనుకోకుండా ఎంత పరిస్థితి నుంచి కూడా మనము గెలవచ్చు. ఆ స్పోర్ట్సింగ్ స్పిరిట్, తర్వాత ఆ పర్సీవరెన్స్. ఇప్పుడు స్పోర్ట్స్ అంటే మీరు జస్ట్ ఇక్కడ ఏదైనా స్పోర్ట్స్ కావాలంటే జస్ట్ ఇక్కడ వచ్చి ఆడలేరు, దానికి మీరు మంచిగా ప్రాక్టీస్ కావాలి, వార్మప్ చేయాలి. సో అదన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక స్పోర్ట్స్, ఒక అథ్లెటిక్ కావాలంటే అట్లీస్ట్ నా చదువుతున్న స్కూల్లో మార్నింగ్ మనకి 5:36కే మార్నింగ్ పిలిచి గ్రౌండ్ అంతా 8 rounds 7 rounds రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేసి టచ్ చేసిన తర్వాతనే ఫైనల్గా ఏదైనా గేమ్స్ ఆడాలి అనుకుంటే చేస్తుంటాయి. సో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇట్లాంటి డిసిప్లిన్ ఏముంటుంది, అప్పుడు చెప్పిన డిసిప్లిన్ ఇప్పుడు కూడా మార్నింగ్ ఏదైనా యాక్టివిటీ చేయడము, యోగాకి వెళ్ళడం, ఏదైనా కూడా ఈ ఫిజికల్ ఇక్కడ మనం స్పోర్ట్స్ నుంచి ఏం చేసుకుంటామో దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఐపీఎల్ ఇట్లాంటి డొమెస్టిక్స్ కూడా వచ్చినాయి. సో ఇప్పుడు మీరు మంచిగా ఆడుకుంటే ఓన్లీ ఇప్పుడు ఆడి వదిలేయకుండా ప్రొఫెషనల్గా కూడా మీరు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి దాంట్లోనే సీఎం కప్ కూడా ఒక ఫస్ట్ అడుగు, ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ నుంచి కూడా మీరు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మండల్ లెవెల్ నుంచి మీరు అందరూ సెలెక్ట్ అయినారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్. సో ఇట్లానే మీకు రికగ్నిషన్ వస్తే మిగతా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, సో ప్రైవేట్ టోర్నమెంట్స్, ఇదన్నీ దాంట్లో కూడా మీకు ఎవరైనా పేరెంట్స్ ఉంటే కూడా రండి. కబడ్డీ గర్ల్స్ ఆదిశీల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా న్యాయమూర్తులు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిఎల్ఎస్కే కార్యదర్శి గంటా కవితాదేవి, సీనియర్ సివిల్ జడ్జి టి లక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జి ఎంవిహెచ్ పూజిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ నాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायु स्वयंभूति लक्ष्मी वेंकटेश्वर संपूर्ण कदाचिद्धिरतु मनोवांछिताफलसिद्धिरतु अरविंद पूजित लक्ष्मी चतुर्लगोत्र श्रीनिवास सर्वेषां कुटुंबानां कुटुंबानां सपरिवाराणां జిల్లాలో ఉన్న ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాల వద్ద ప్రతిపాదించిన మరమ్మతు పనులు 2 నెలలలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 13 బీసీ 15 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతు పనులు, మౌలిక వసతుల కల్పన ప్రతిపాదనలు పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, వెంటనే పనులు చేపట్టి 2 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత మంత్లీ ఎస్సీ బాయ్స్ ఐడబ్ల్యూఎస్సీ మంత్లీ ఐడబ్ల్యూఎస్సీ అని ఉంది కదా. ఖమ్మం జిల్లా లగచల్రా రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టు నిర్బంధనలు ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందిస్తున్న బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం లగచల్రా రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలని పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూసుమంచి మండలం జీళ్ల చెరువు సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.
జైల్లో పెట్టినాడు. రాష్ట్రంలో సంవత్సరం నుండి రాక్షస పాలన కొనసాగుతుంది. ప్రజలను అబద్ధ మాటలతో నిలువు దోపిడీ చేస్తూ మోసం చేస్తున్న ముఖ్యమంత్రిపై తగు చర్యలు తీసుకుని జైల్లో వేయాలని అంబేద్కర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఖమ్మం రూరల్ మండలం పాలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరుకుంటున్నారు. రైతులు వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం ఇదేమి రాజ్యం, సీఎం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు తల్లాడలో బీఆర్ఎస్ నాయకులు రెడ్డెం వీరమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆదేశానుసారం లగచల్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. రైతుల బాధితులు వెంటనే రైతులు తీసుకున్న భూమిని వెంటనే రైతుల దగ్గర తీసుకున్న భూమిని వెంటనే రైతుల దగ్గర తీసుకున్న భూమిని వెంటనే లగచర బాధితులకు వెంటనే లగచర్ల బాధితులకు వెంటనే లగచర రైతులకు వెంటనే లగచర్ల రైతులకు వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విషయం తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిసివేతనం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని విజ్ఞప్తి. భారత రాజ్యాంగంపై ప్రయాణించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్నిటికంటే ముఖ్యమంత్రిగా దళిత గిరిజన ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల అణిచివేతకు గురవుతున్న పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడవేస్తే కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగున వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ లగచర్లలో పేద రైతన్నలను భూములను బలవంతంగా లాక్కునేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఓసారి ఫార్మర్స్ విలేజ్ అని మరొకసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలు చెప్పి ఏదోలాగా రైతన్నలను భూములను లాక్కొని అదానికి తన అల్లుడికి అప్పచెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి 10 నెలలుగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా నిరంకుశంగా పాశవికంగా పేద రైతన్నలపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాము. కొడంగల్ నియోజకవర్గము తన జాగిరిగా భావిస్తూ తన సోదరులతో పేద పొడుగు బలైన దళిత గిరిజనుల రైతులపై చేస్తున్న అరాచకాలను అణిచివేతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు పోలీసులు చేసిన 3rd డిగ్రీ టార్చర్ను మీ దృష్టికి తెస్తున్నాము. అక్రమ కేసులు పెట్టి రైతన్నలను జైల్లో పెట్టి రైతుల చేతులకు బేడీలు వేసి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసులు అణిచివేతను వేధింపుల నుండి వారిని కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు తల్లాడ బీఆర్ఎస్ మండల కమిటీ తల్లాడ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం.
ప్రభుత్వం నిరంకుశ పాలన, కాంగ్రెస్ నిరంకుశ పాలన, కాంగ్రెస్ అణిచివేతనే, కేసీఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు నిరంకుశ పాలన, రేవంత్ రెడ్డి గారు నిరంకుశ పాలన. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సండ్రా. జగిత్యాల జిల్లా చొప్పదండ నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కొడిమ్యాల టీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన కొడిమ్యాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు లగచల్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అవమానీయ అణచివేత విధానాలను నిరసిస్తూ లగచల్ల రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో లగచర్ల రైతులపై సంఖ్యలు వేస్తూ జైల్లో నిర్బంధిస్తూ అనేక రకాలుగా రైతులను చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ నియంత్ర ప్రభుత్వం నిరంకుశంగా అవమానీయంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పేసి వారి నిరంకుశ వైఖరిని నశించాలని అంబేద్కర్ గారికి ఈరోజు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు వారి పిలుపు మేరకు చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ శంకర రవిశంకరన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేశాము. కాంగ్రెస్ నిరంకుశ ప్రభుత్వ వైఖరి నశించాలి అని చెప్పేసి ఇక్కడ ఈరోజు అందరం మా బీఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల పక్షాన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. మా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ వచ్చేశారు. వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రవిశంకరన్న గారి నాయకత్వం, రవిశంకరన్న నాయకత్వం. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వక సర్పంచ్లను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడం ద్వారా ఆ బీఆర్ఎస్ పాలనలో 2019 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులందరూ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దానికి కారకులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారే కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలుపుతున్నాం. ఎందుకంటే సర్పంచులు పనులు చేయాలని ఒత్తిడి చేసి వాళ్ళతోటి పనులు చేయించి వాళ్ళకు బిల్లులు ఇయ్యని దౌర్భాగ్యులు మీరు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ బిల్లులను కొన్నింటిని విడుదల చేసి మరికొన్నింటిని విడుదల చేయడానికి మా ప్రజాప్రభుత్వము సీతక్క గారు నిన్ననే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హరీష్ రావు కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసి వారి పరిపాలనలో హాస్టళ్లకు కానీ పాఠశాలలకు కానీ ఏం చేయలేమని చెప్పేసి వారే ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. హాస్టళ్లలో మౌలిక వసతులు లేవని కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడడం సిగ్గు చేయడని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. మా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు యొక్క కాస్మెటిక్ ఛార్జీలే కానీ మెస్ ఛార్జీలే కానీ 40% పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తుందని తెలుపుతా ఉన్నాం. అలాగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి గురించి
ఆయన తెలంగాణ ఆటతోటి పాటతోటి తెలంగాణ యువకులను చైతన్యపరిచిర్రు. ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అటువంటి గద్దర్ గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాభవన్ వద్ద గంటల తరబడి ఏదైతే వేడి చేసి, ఎండలో వేడి చేసి అపాయింట్మెంట్ ఇవ్వక వెనుదిరిగిండు. దానికి హరీష్ రావు గారు మంత్రిగా ఉండి అపాయింట్మెంట్ ఇప్పియలే. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు మీ కవులపైన, కళాకారులపైన ప్రేమ కలిగింది. ఎందుకయ్యా మీకు ఈ ప్రేమ? అధికారం పోగానే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమేనా మీ ప్రేమ? ప్రజలందరూ గమనిస్తున్నారు. హరీష్ రావు గారు, మీరు ఇది రెచ్చగొట్టే విధంగా వివరిస్తే ప్రజలు మీకు తగిన గుణపాఠం ఇంకా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుపుతా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు అమాయకులు కారని మీరు గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా దుబ్బాక నియోజకవర్గానికి ₹1 ఇచ్చిన పాపన పోలే. నిధులన్నీ సిద్దిపేటకు, గజ్వేల్కు తరలించి దుబ్బాకను కుంటు పడివేసిన చరిత్ర నీది కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి? ఈ దుబ్బాక ప్రజలకు అన్యాయం చేసిన చరిత్ర నీది కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి? ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావే ఎందుకు? దుబ్బాక ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఏం చేసినావు దుబ్బాక ప్రజానికానికి? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దుబ్బాకలో రోడ్ల గురించి మాట్లాడుతున్నాం. ఆ రోడ్లు ఇలా ఉండడానికి దుస్థితికి కారకుడు నువ్వు కాదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హరీష్ రావుకు, కొత్త ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అధికారం పోగానే ఏదైతే సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయమే కానీ, గురుకుల హాస్టళ్ల విషయమే కానీ, గద్దర్ గారి విషయమే కానీ ఇలా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. మీరు మాట్లాడుతున్న ఏవైతే చిల్లర మాటలు ఉన్నాయో మీ సిగ్గుమాలిన చర్యగా ఈ తెలంగాణ ప్రజలు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, సిద్దిపేట జిల్లా ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి ఇకనైనా మీ చిల్లర మాటలను పక్కకు పెట్టి ప్రజా శ్రేయస్సు గురించి మీ సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పేసి తెలుపుతూ ఈ ఎస్సీ వర్గీకరణ సాధ్యమైన తొందరగా పూర్తి చేసి ఎస్సీ కులాలన్నిటికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేయాలని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య, మాదిగ మిత్రమండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూసిపాక సంతోష్ మహారాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగ మిత్రమండలి, మాదిగల సామాజిక, రాజకీయ ఐక్యవేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూసిపాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి జిల్లా మాదిగ మిత్రమండలి జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాదిగ మిత్రమండలి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. వారి ఒక సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో మాదిగ మిత్రమండలి ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నుండి కాకుండా మంతిని, గోదావరి, రామగుండం, పెద్దపల్లి జిల్లా మొత్తం నుంచి వచ్చినటువంటి నా ఒక కుల బాంధవులు వారికి పేరు పేరున జేబీలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఆఫీసు ఓపెన్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మాదిగలు ఆనాడు జాంబవంతుని వారసులు, మూలవాసులు, ఆనాడు రాజులు అని చెప్పని మా చరిత్ర చెప్తా ఉన్నది. ఆనాడు రాజరికం చేసినటువంటి నా జాతి ఈరోజు రోడ్లు ఉడుసుడు, పారిశుద్ధ కార్యక్రమంలో పనులు చేస్తూ ఒక పూట తిండి లేకుండా కూడా ఆనాడు రాజరికం చేసినాము. ఈనాడు ఈ దేశ ప్రజలకు సేవ చేసేటువంటి నా జాతిని జాగృతం చేయాలన్నటువంటి భావనతోటి ఈరోజు ఈ యొక్క మాదిగ మిత్రమండలి రాష్ట్రం మొత్తం మీద నా జాతిని జాగృతం చేస్తూ జాతిని చైతన్యవంతులు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలలో కూడా నా జాతిని జాగృతం చేయాలన్నటువంటి భావనతోటే ఈ యొక్క మాదిగ మిత్రమండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ఏదైతే ఒక తండ్రికి 4 కొడుకులు పుట్టిర్రో ఆ 4 కొడుకులకు ఉన్నటువంటి ఆస్తి సగభాగం పంచుకోవాలన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంపన్న కుటుంబాలకు కూడా ఒక తండ్రి ఆస్తి
పిల్లలకు సమాన భాగం అని చెప్పి అనేది మనకి ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లోపల పొందుపరిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఒక కుటుంబం మాత్రము లేదు మేమే తింటాము అని చెప్పి అంటే, అయ్యా నువ్వు ఏం పని చేశావు? నేను ఒక్క పొలము దున్నినవాడు, ఇల్లు కట్టినవాడు ఆ ఇంటికి అధికారి అవుతాడు, ఉండేవాడిదే భూమి ఉండేవాడిదే ఇల్లు అని చెప్పి అనేటువంటి చెప్పే ఈరోజు ఈ యొక్క చరిత్ర చెప్తా ఉంది. నేను ఈ జాతిలో పుట్టి ఒక కుక్క చచ్చిపోయినా, నక్క చచ్చిపోయినా, బర్రె చచ్చిపోయినా సబ్బండ జాతికి నేను పనిముట్లు ఇస్తూ నేను చేసిన సేవ ఈ దేశమే నా మాదిగ జాతికి రుణపడి ఉన్నది. ఈ దేశం లోపల ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కూడా మీరంటూ కూడా మా తోటి మనుషులే మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని చెప్పని సబ్బండ వర్ణాన్ని కూడా మేము కోరుతున్నాం. ఈ జాతి ఈ దేశానికే సేవ చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు నా కుల బాంధవులు అందరూ కలిసి కూడా మీరు వ్యక్తులు కాదు, మీరు వ్యవస్థ నడిపేటువంటి పెద్ద మనుషులు, ఈ జాతి బిడ్డలు, యువత కానీ మనము అంబేద్కర్ ఆశయంలో ఆశన సాధకులుగా మనము ఏదైతే అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం సమీకరించండి, బోధించండి, పోరాటం చేయండి అని చెప్పాను మన మహానుభావుడు ఇచ్చిపోయినటువంటి మన కాగితము. కానీ ఆయనను మర్చిపోయి వినాయకుని అత్తే పండుగలు చేసుకుంటా ఉన్నాము, దసరా పండుగ ఇంకో పండుగ చేసుకుంటున్నాము. అసలు మనకు పండుగే లేదు, మనకు ఆ దేవుడే ఉన్నట్టంటే మన రాతలు మన తలరాతలు ఇలా ఎందుకు రాసిండు అని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం ఆదర్శంగా తీసుకొని ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే మనకు ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగం దొరికిన తెల్లారే నేను తిరుపతి పోయేస్తాను అని చెప్పారు. అక్కడ 10,000 రూపాయలు వేసేస్తా ఉన్నాడు నా జాతి బిడ్డ. కానీ తిరుపతి దేవుడు కాదు నీకు ఉద్యోగం ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల నీకు ఉద్యోగం వచ్చింది. నీకంటే అర్థం అడుగుల కింద ఉన్నటువంటి ప్రజలకు 10,000 రూపాయలు దానం చేసి ఈ జాతిని ముందుకు నడిపే దానికోసము నువ్వు ముందుండాలని చెప్పని ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా నీ జాతిని మర్చిపోవద్దు, నీ జాతిని మేల్కొల్పు అని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను మన తాతను మర్చిపోవద్దని చెప్పని ఇంకా ఎందరో మన బాబు జగజీవన్ రావు కానీ మనకు అతన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కాంశీరామ్, మాయావతి వీళ్ళంతా కలిసి కూడా మన జాతి రత్నాలుగా మిగిలిపోతా ఉన్నారు. మనమందరం కూడా మన జాతి కోసం మన జాతిని జాగృతం చేస్తూ మన చరిత్ర జాంబవంతుడి చరిత్ర ఇవాళ అరుంధతిని ఆకాశంలో చూపిస్తా ఉన్నాడు. ఆమె మాదిగ కన్య, ఆమె మహాప్రతివత అని చెప్తా ఉన్నాడు. ఆనాడు బ్రాహ్మణుడు ఎంత మోసం చేసిండో చూడండి. ఎల్లమ్మ, మైసమ్మ, కట్టపోషమ్మ అన్ని గుళ్ళు ఉన్నాయి, అన్ని దేవుళ్ళై ఉన్నాయి. కానీ అరుంధతి మాదిగ కన్య కాబట్టే గుడి కట్టలేదు. ఈ భారతదేశం లోపల మనమంతా కలిసి కూడా ఆ గుడి నిర్మాణం చేసుకోవాలి, జాంబవంతుని విగ్రహం పెట్టుకోవాలి. అలాగే మన జాతి చరిత్రను కూడా మనము ప్రతి గ్రామాన ప్రతి వాడలో తిరిగి మనోళ్ళని చైతన్యవంతులు చేసుకొని చదువుకోవాలని చెప్పని, ఆర్థికంగా బలపడాలి, రాజకీయంగా బలపడాలని చెప్పని మనం అందరం కలిసి కూడా ఈ జాతిని జాగృతం చేయాలని చెప్పని మనం అంతా కలిసి ముఖ్య ఉద్దేశంతో ఈ జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసుకొని మాదిగలను చైతన్యవంతులు చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. గోదావరిఖండ్లోని భాస్కరరావు భవన్ లో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి సూర్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధి కాజిపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని చట్టం చెబుతున్నప్పటికీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద
ఫైన్లు వేయడం వరకే అధికారులు పరిమితమవుతా ఉన్నారు. ఒక నూతన భవనం అక్రమంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అధికారులు పూర్తి భవనం నిర్మాణం అయ్యేంత వరకు ఆ చోటుకు వెళ్లకుండా పూర్తి భవనం నిర్మాణమైన తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరిట ఫైన్లేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి. కాశీపల్లిలో ఒక బిజినెస్ మ్యాన్కు సంబంధించిన 2 భవంతులు అండర్ గ్రౌండ్ పర్మిషన్ లేకుండా 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఏఐవైఎఫ్గా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కార్పొరేషన్ ప్రాంతంలో అనుమతి లేకుండా చిన్న రేకుల షెడ్ వేస్తేనే హుటాహుటిన వెళ్ళి కూలగొట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు 5 అంతస్తుల పెద్ద భవంతి అండర్ గ్రౌండ్ అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం నగరపాలక సంస్థకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేసి ఏసీపీతో పాటు ఉన్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి నూతన అధికారులను తీసుకురావాలని, అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్నటువంటి అధికారులపైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మేము ఫిర్యాదు చేసినటువంటి కాశీపల్లిలోని భవనం పైన చర్యలు తీసుకోకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఏఐవైఎఫ్గా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ దైవం గద్వాల నియోజకవర్గంలోని మల్దికల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానంతో ముగిశాయి. శ్రీ శేషదాసుల సన్నిధానం ధీరేంద్రదాస్ గృహంలో జరిగిన చక్రస్నాన కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరయ్యారు. విశ్వం విశ్వో భవత్కారో భూతభవ్యో భవత్ పునః భూతాత్మా పరమాత్మా నిత్యం అవ్యాయ పురుషస్సాక్షి యోగో యోగ విధానం. ఒక్కసారి
ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయలను ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన బస్సు జాతా మంగళవారం ఉదయం గోదావరికి చేరుకున్న సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి నాయకత్వంలో సిఐటియు నాయకులు, ఆశా కార్యకర్తలు స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతా బృందం నాయకులకు ఘన స్వాగతం పలికారు. గవర్నమెంట్ దవాఖానాలో తెరిపించి కనతల్లిలా మేము సేవలే చేస్తుంటే పినతల్లిలా పార్టీ ఇచ్చిన హామీలు కనీస వేతనం 18,000, కనీస వేతనం 18,000, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలి. ఆశా వర్కర్ కండక్టర్ విగ్రహానికి జయలక్ష్మి గారు, అదేవిధంగా లీలాదేవి గారు. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి. విజయవంతం చేద్దాం రాష్ట్ర వ్యాప్త బస్సు జాతాను, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం రాష్ట్ర వ్యాప్త ఆశాల బస్సు జాతాను, విజయవంతం చేద్దాం, విజయవంతం. ఆశాలకు కనీస వేతనం నెలకు 18,000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వాలి. ఎన్నికల ముందు నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతాను ప్రారంభించాం. ఈరోజు గోదావరి కని ప్రాంతానికి ఈ జాతా చేరుకున్నది. అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ సభ ముగిస్తుంది. ఈ జాతా సందర్భంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే, ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్లు, రిటైర్మెంట్లు, పెన్షన్ ఇవన్నీ కూడా మేము చాలా డిమాండ్లను ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం. అనేక సార్లు చర్చలు కూడా జరిగినాయి. కానీ జీవోల రూపంలో మాత్రం, అమలు రూపంలో మాత్రం అవి రావట్లేదు. ఆ విధంగా నిర్దిష్టమైన నిర్ణయాలు చేసి జీవోలు వెంటనే విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
మాకు అనేక హామీలు ఇచ్చింది. మేము 15 రోజులు ఆ రోజు నిరవధిక సమ్మె, ఆ సమయంలో నిరవధిక సమ్మె చేశాం. మా దగ్గరికి వచ్చి మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరం పూర్తయినా మా కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకే మేము ఈ బస్సు జాతా నిర్వహిస్తున్నాం. ఈ బస్సు జాతా లోపు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోతే, ప్రకటించకపోతే మేము బస్సు జాతా అనంతరం కూడా పనులన్నీ బంద్ చేసి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె కూడా మేము సిద్ధమవుతున్నామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, లబ్ధిదారుల వివరాలు, ఫ్రీ స్కూల్ నిర్వహణ మొదలగు వివరాలను కలెక్టర్ సంక్షేమ అధికారి అడిగి తెలుసుకున్నారు. ప్రతిదీ ఫాలో అప్ చేస్తాను. స్కూల్ టీచర్స్ ఏ రోజు 9:30కి ఎంతమంది వచ్చారు, 9:10కి ఎంతమంది వచ్చారు, స్కూల్ ఫోటోతో సహా నాకు వస్తుంది. అట్లా మీకు చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరు సెట్ చేసుకోండి మీ సిస్టమ్ని, దాంట్లో ఇన్వాల్వ్ చేయనియదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ దగ్గర వచ్చే పిల్లలు ఉన్నారు, అందరూ యూనిఫామ్ లో రావాలి. దట్ ఇస్ నో అదర్ దిస్ థింగ్. ఫస్ట్ సెకండ్ థింగ్. తర్వాత యూనిఫామ్ నుంచి చాలా నీట్ గా క్లీన్లీనెస్ అనేది కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళు అసలే మట్టిలో ఆడుతున్నారు, పక్కనే గుడి ఉంటుంది, పక్కనే డ్రైనేజ్ ఉంటుంది. మన అంగన్వాడీ టీచర్ గురించి వాళ్ళు మొబైల్లో చూసుకుంటా ఉంటారు, లేకపోతే అంగన్వాడీ హెల్పర్ పెట్టేసి టీచర్ ఇంటికి వెళ్తారు, ఆమెకి ఒక పని ఉంది అది ఇంటికి వెళ్ళి వస్తారు. ఆ పిల్లలేమో ఆ పురుగులో చెత్తలో ఆడుకుంటా కూర్చుంటారు. అట్లాంటి వీళ్ళు ఆడుకోకండి. ఇంకొకసారి మీరు చూస్తే ఇక ఐ హావ్ లాస్ట్ మై పేషెన్స్, సఫిషియెంట్ గా టైం ఇచ్చాను. నాకు ఇంకా ఐ డైరెక్ట్లీ టేక్ యాక్షన్. ప్లీజ్ నాట్ ఏదో క్యాజువల్ చెప్తాను అనుకోవద్దు. I surely take action. Anganwadi teacher with action ఉంటుంది, మీ మీద కూడా ఉంటుంది. It all comes to city because that కూడా I do not mind taking action. That is third thing. Fourth thing వచ్చేసి మనం గ్రోత్ మానిటరింగ్ ప్రాక్టీస్ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్ల రైతుల భూములను లాక్కోవడానికి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని లఘుచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ పేరిట రైతుల భూములను లాక్కోవడానికి ప్రయత్నించడమే కాకుండా అడ్డువచ్చిన రైతులను జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం గోదావరిఖనిలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత
దళిత బహుజనుల హక్కుల కోసం రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి అలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండను నిరసిస్తూ వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల బహుజనుల భూములను అక్రమంగా లాక్కొంటూ కొడంగల్లో లగచెర్లలో మేము ఆ భూమి మీదనే బతికేట వాళ్ళమని వాళ్ళు మొత్తుకున్నా కూడా బలవంతంగా వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నారు. అడిగితే ఇలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను 35 రోజులుగా జైల్లో ఉంచినారు. వాళ్లకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా రైతులకి ఎలా బేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు, మా భూమి మేమే ఉంచుకుంటామంటే కూడా దుర్మార్గంగా లాక్కునేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే చేస్తూ ఉన్నాడు. ఇంత దురహంకారమైనటువంటి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేదు, భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఇంత దుర్మార్గంగా భూమి మీద బతికేటువంటి భూమి పుత్రులను అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళను జైల్లో పెట్టి వేడీలేసి వాళ్ళను ఇలా హాస్పిటల్లకు కూడా తీసుకుపోతున్నటువంటి యొక్క పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా సలసల రక్తం మసులేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఇలా రైతాంగానికి లగచెర్లలో ఉన్నటువంటి రైతులకు అండగా ఒకనాడు ఫార్మా కంపెనీ పెడతామని అంటారు, ఒకసారి ఇండస్ట్రియల్ కంపెనీ పెడతామని అంటారు. ఎట్లా చేసి వాళ్ళ భూములను లాక్కోవాలనేటువంటి కుట్ర తప్ప, వాళ్ళ లాక్కోవాలనేటువంటి ఆలోచన తప్ప, వాళ్ళ అల్లుడితోని అక్కడ కంపెనీ పెట్టియాలనేటువంటి ఆలోచన తప్ప ఇలా ఓటేసినటువంటి ప్రజలకు అన్యాయము జరుగుతుంది, మా భూములను మాకు ఉంచండి అని అంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేడు ఇలా రేవంత్ రెడ్డి. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది, లగచెర్ల బాధితులు రైతుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి. లగచెర్ల రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూములను వాళ్ళకే ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా ఉంటూ ఇలా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా తప్పకుండా లగచెర్ల రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. లేకపోతే మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రైతాంగం అంతా కూడా కార్యాచరణ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుతూ కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం తిప్పాపూర్ గ్రామాల్లో భారత రాజ్యాంగ ప్రచారోద్యమ కార్యక్రమం మంగళవారం దళిత బహుజన ఫ్రంట్ DBF రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రాజ్యాంగ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దోమకొండ, బిక్నూర్, తిప్పాపూర్ గ్రామాల్లో నిర్వహించిన భారత రాజ్యాంగ ప్రచారోద్యమంలో జనవరి 26 వరకు నిర్వహిస్తామని, విద్యార్థులకు భారత రాజ్యాంగం పట్ల వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ గారు 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఆ సందర్భంగా ప్రతి గ్రామాన, ప్రతి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం బాధ్యత మనం ఎలా చేసుకోవాలి, భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ ఒక్కొక్క కమ్మని చింపేస్తూ ఉంది, భారత రాజ్యాంగాన్ని నలుపుతూ ఉంది. కానీ రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నం ఉంది. కాబట్టి మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో అన్ని సంఘాలు, అంబేద్కర్ సంఘాలు కాకుండా ఇంకా వేరే సంఘాలు కూడా, దళిత సంఘాలు, కలిసి సంఘాలు మన 40-50 కులాలు ఉన్నాయి. కాదు అన్ని కులాలకు సంబంధించి మైనార్టీ అందరూ ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కళ్ళు కానీ
మరి రాత్రి మొదలు కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగం రచించి మరి దాన్ని ఆమోదిస్తే ఈరోజు అది అమల్లోకి వస్తలేదు కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుదాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్. అభివృద్ధి పేరుతో రామగుండం మున్సిపల్ అధికారులు యు రాముల స్తూపాన్ని కూల్చడం దుర్మార్గపు చర్య అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు నరేష్లు అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు యు రాముల స్తూపాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం గోదావరికని పైలాన్ వద్ద ఐఎఫ్టియు శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయం పైన ఈ నెల 19 తారీఖు నాడు పబ్లిక్ అభిప్రాయ సేకరణ చేయడం కోసం ఎన్టీపీసీ యజమానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఈ యొక్క ప్లాంటు నిర్మాణ కోసం ఈరోజు మళ్ళా కొత్తగా తెలంగాణలో 3 ప్లాంట్లను ఈరోజు 2024 మెగావాట్లను తీసుకురావడం కోసం ఎన్టీపీసీ యజమానం ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా ఇప్పటికే ఎన్టీపీసీ ఈరోజు ఉన్నటువంటి ప్లాంట్ల ద్వారా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక పొల్యూషన్కు గురైపోయి ఈరోజు అనేక మంది ప్రజలు అనారోగ్యాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అస్తమా, బీపీ, షుగరు, తర్వాత కిడ్నీ సమస్యలు, తర్వాత క్యాన్సరు, అనేక రకాలుగా జబ్బులు ఈరోజు గురైనటువంటి ఎక్కువ మంది ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ప్రజలు జీవిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు కొత్తగా ఈరోజు ఎన్టీపీసీ యజమానం 3 ప్లాంట్ తీసుకురావడం అనేది సరైనది కాదని చెప్పి సిపిఐఎంఎల్ నోటిఫికేషన్ పార్టీ భావిస్తుంది. కనుక ఇప్పుడు వచ్చేటువంటి ఈ 3 ప్లాంట్లలో ఇక్కడ అవసరం లేదన్నటువంటి ప్రజల ఒక అభిప్రాయాల మేరకే దీన్ని స్వీకరించాలి తప్ప దీన్ని నిర్వహణ చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాక ఈరోజు ఎన్టీపీసీ యజమానం ఈరోజు ఎన్టీపీసీ కొరకు దాదాపు 10,300 ఎకరాల భూమిని ఈరోజు ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఆ రోజు 5,000 నుంచి 6,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అదే భూములకు ఈరోజు 1 కోటి రూపాయల దాకా ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి వాల్యుయేషన్ ఉంది. మరి ఆ భూములను ఈరోజు ప్లాంట్కు సంబంధించినటువంటిది కాక ఎక్సెస్ భూములు తీసుకొని ఈరోజు సింగరేణి కూడా 727 ఎకరాల భూమిని లీజు పేరుతో కూడా అమ్మడం జరిగింది. వాస్తవంగా ఈరోజు చట్టాల ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎక్సెస్ భూములు అని ఉంటే తిరిగి రైతులకే చెల్లించాలన్నటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎన్టీపీసీ యజమాన్యం ఎక్కడ కూడా దీన్ని అమలు చేయలేదు. ఈరోజు ఎన్టీపీసీలో భూమి రసీదులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా నౌకర్లు కూడా ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో 450 మంది ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్నటువంటి భూ నిరస్తులు ఉన్నారు. ఈరోజు కొత్తగా అయినటువంటి ప్లాంట్లో కూడా ఏ ఒక్కరికి కూడా నౌకరు ఇవ్వలేదు. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఎన్టీపీసీలో కొత్త ప్లాంట్లో కొద్దిమంది కాంట్రాక్టర్లు తక్కువ కొటేషన్ వేసుకొని తక్కువ రేటుకు ఈరోజు టెండర్లు పొంది ఒక్కొక్క ఉద్యోగాన్ని ఈరోజు 4 నుంచి 5 లక్షల రూపాయలకు కాంట్రాక్టులు అమ్ముకుంటున్నప్పటికీ ఈ విషయాన్ని ఎన్టీపీసీ యజమాని తెలిసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. కనుక ఈ అన్ని విషయాలపైన రేపు జరగబోయేటువంటి హియరింగ్లో జరగబోయేటువంటి ప్రజా సేకరణలో ఈ విషయాలను ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐఎంఎల్ నోటిఫికేషన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇప్పటికైనా ఈ యొక్క 3 ప్లాంట్లను వెంటనే రద్దు చేయాలని, భూ నిరసితులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి, అదే కాదు కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, ఈ యొక్క అవినీతి ఏదుందో కాంట్రాక్టులు అమ్ముకున్నటువంటి అవినీతిని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్నే ఈరోజు భూ నిరసితుల గ్రామాలలో కూడా అనేక రకాలుగా మౌలిక సమస్యలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిఎస్ఆర్ నిధులు కేటాయించి అనేక పద్ధతిలో ఇలా వాటర్ కానీ, తర్వాత చెట్లు కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ మౌలిక సమస్యలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎన్టీపీసీ యజమానాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.